చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. ఒక విషయం మనకు అర్థం కావాలి, దేవుడు ఎందుకని మాట్లాడాల్సిన పని ఆయనకు ఉందని. ఆయన దేని కొరకు మాట్లాడాలి? ఆదాం మొదలుకొని ఆదాం ఎప్పుడైతే తప్పు చేశాడో, తప్పు చేసిన దగ్గర నుంచి మానవుడితో దేవుడు ముచ్చటించాల్సిన పని అయితే లేదు, మానవుడితో దేవుడు మాట్లాడాల్సిన పని అయితే లేదు. మానవుడిని దేవుడు దూరం పెట్టచ్చు. బైబిల్ చెప్తుంది, కొంచెం ముందుకెళ్తే దేవుడు మానవుడితో ఎలా ప్రవర్తించవచ్చు, కానీ దేవుడు ఎలా ప్రవర్తించాడో మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఈ ఉదయాన్న మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుడు మన పితరులు అంటే చూడండి, మన పితరులు అంటే మనకన్నా ముందు ఈ లోకంలో పుట్టి మనకన్నా ముందు ఈ లోకంలో చనిపోయిన వారు. బైబిల్ చెప్తుంది వారితో మాట్లాడాల్సిన పని దేవునికి లేదని. అది దేవుడు వారితో డైరెక్ట్గా మాట్లాడాడట. ఎందుకు మాట్లాడాడు? కారణం అంటే దేవుడు ఒక మనిషితో మాట్లాడితే ఖచ్చితంగా మనిషి ఏమిపోతుంది చెప్పండి? సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న దేవుడు ఆయన వెలుక్కి మనుషులు ఏమైపోతారు? చనిపోతారు. ఎందుకంటే కారణం మానవుడు పాపంతో నిండిపోయినాడు. ఈ పాపంతో నిండిపోయిన మానవుడిని పరిశుద్ధుడు కలిస్తే పరిశుద్ధుడు తాలూకా చూపు మానవుడిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఇలా మానవుడు చనిపోకుండా ఉండాలని చెప్పి మానవుడిలో కొంతమందిని దేవుడు సెలెక్ట్ చేసుకొని వారిపైన దేవుని ఆత్మను ఉంచేవాడు. ప్రతిసారి మనిషితో కలిసినప్పుడు, మనుషునితో ఒక పని జరిగించాల్సిన పని వచ్చినప్పుడు మనుషుని ద్వారా దేవుడు చెప్తాడు, ఆ మనుషుల నుంచి ఒక మనుషుని సెలెక్ట్ చేసుకొని వానిపైన దేవుని ఆత్మ ఉంచి ఆత్మ ద్వారా మనుషులతో మాట్లాడాడు. మనిషి చనిపోకుండా ఉంటే ఆ ఉండడానికి కారణం వానిపైన ఉన్న ఆత్మ దేవుడే కారణం తప్ప ప్రవక్త కానీ లేకపోతే యాజకుడు కానీ కారణం కానే కాదు. చూడండి, మనుషుడితో దేవుడు మాట్లాడడానికి దేవుడు చేస్తున్న పనులు చూడండి. బైబిల్లో పాత నిబంధనలో మనకు తెలుసు గొర్రెల బలులు. ఈ గొర్రెల బలుల విషయానికి వచ్చినప్పటికీ దేవుడు గొర్రెల బలుని అర్పించమని చెప్తాడు. ఈ గొర్రెల బలులు దేనికంటే, మనుషుడు చనిపోవడం దేవునికి ఇష్టం లేక, మానవుని దేవుడు చంపడం ఇష్టం లేక, మానవునికి బదులుగా ఒక బలిని దేవుడు ప్రవేశపెట్టమని చెప్తాడు. ఆ బలి గొర్రె, మేకల, దూడల బలులు ఇవేం చేస్తాయంటే, మనుషుడు చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు కనుక, అంటే మనుషునికి బదులుగా ఇవన్నీ కూడా తేబడుతున్నాయి. ఏమవుతుంది చూడండి, ఎక్కడో దేవుడు తనకు ఉద్దేశం మనుషుని పట్ల ఎంత ఎక్కువగా ఉందంటే, మనుషుడితో మాట్లాడాలి, వానితో ముచ్చటించాలని ఆశ ఎంత కలిగి ఉన్నాడంటే, తన ప్రారంభం మనుషుడితో చేసిన ప్రారంభం మనకు మొత్తం బైబిల్ గ్రంథం అంతా చెప్తున్నది అని. ఎలా ఒకవేళ అవ్వకపోయినప్పటికీ, మనిషితో మాట్లాడే అవకాశం లేనప్పటికీ ఎలా అవకాశాలను కలుగు చేసుకొని మనుషుడితో మాట్లాడడం ప్రారంభించాడు. చివరికి ఒక సమయం వచ్చింది, తన కుమారుని కూడా కోల్పోవడానికి ఇష్టపడ్డాడు కేవలము మనుషుల గురించి. ఏమర్థమవుతుంది చెప్పండి? ఏమర్థమవుతుందంటే, దేవుడు మనుషులతో ముచ్చటించడానికి, మనుషుడితో మాట్లాడడానికి ఇవన్నీ కూడా చేయడానికి ఇష్టపడ్డాడు. అంటే తన ప్రారంభం ఆలోచన మనకు అర్థం కావాలి. ఒకవేళ తన కుమారుని సైతం వదులుకోవడానికి ఇష్టపడ్డాడంటే, ప్రారంభంలో మనుషులు చేసినప్పుడు ఎంత ఆలోచనతో చేశాడో, ఎంత కోరిక కలిగి చేశాడో. మామూలు చూడండి, దేవదూతలు ఉన్నారు, వీరిని దేవుడు రక్షించొచ్చేమో, వీరిని దేవుడు కాపాడచ్చు. ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ దేవతలందరూ కూడా ఒక పార్ట్, ఒక 20% దేవతలు మొత్తం నాశనం అయిపోయారట. వారు నరకపు పాత్రులుగా ఎంచబడ్డారు బైబిల్ చెప్తుంది. ఏమవుతుంది చూడండి, ఇందులో మనం వింటున్న విషయాలు చూడండి. దేవదూతల స్వభావాన్ని దేవుడు ధరించుకోలేదట. అంటే దేవదూతలను దేవుడు రక్షించాలనుకుంటే, వాటిని ఒక నరకపు బాధని తప్పించాలనుకుంటే మరి ఏం చేసేవాడో తెలియదు. కానీ మానవ విషయానికి వచ్చినప్పటికీ మనుషుని దేవుడు తప్పించాలనుకున్నాడట. మనుషుని తప్పించడానికి దేవుడు చేసిన పని చూడండి, ఆయన మానవుని స్వభావం ధరించుకొని వచ్చాడు. చూద్దాం ఒకసారి. మన పితరులతో దేవుడు మాట్లాడుకుంటూనే వెళ్ళాడట. పితరులతో దేవుడు మాట్లాడుతూనే వచ్చాడట. దేవుడు ఎందుకని పితరులతో మాట్లాడాల్సిన పని ఆయనకి ఏమొచ్చిందంటే, ఆయన మొదటి నుంచి మనకు అర్థమవుతుంది ఆయన ఎలాంటి మనస్సు కలిగిన దేవుడు. దేవుడు యేసు ప్రభువును పంపించి ఆయన మరణానికి అప్పగించడానికి ఇష్టపడితే అర్థమవుతుంది ఎలా మానవుని తయారు చేసినప్పుడు ఆయన ఆలోచన ఎంత గంభీరంగా ఉందో. ఆయన మానవుని తయారు చేసినప్పుడు ఏమనుకున్నాడు చూడండి, ఆ తయారు చేసినప్పుడే వీడి గురించి ఎంతకైనా దిగొచ్చు, వీడి గురించి ఎంతకైనా దిగాలి అనుకున్నాడు. ఆ దిగాలన్నది ఎక్కడ చూపించాడంటే
పూర్తిగా యేసయ్యలో మానవుని కొరకు చూపించాడు. చూడండి, నీ పట్ల కొలు దేవునికి ఆలోచన తగ్గిపోయింది అనుకుంటే నువ్వు భ్రమపడుతున్న అపవాది నీ పైన భ్రమ వేసేసాడు అపవాది. ఏమన్నాడంటే నువ్వు దేవునికి చాలా తక్కువ, అందుకనే నీకు ఇవన్నీ జరుగుతున్నాయి. చూడండి, ఆదాము మొదట నెట్టబడ్డానికి ఏదైనా ఉన్న కారణము పాపం అని గుర్తుపెట్టుకోవాలి. ఆదాము దేవుని దగ్గర కనాల్సిన తన బిడ్డను వెలుపల ఏదైనా వరం బయటకు అన్నాడు, కారణం పాపం అని గుర్తుపెట్టుకోవాలి. మొదటిసారి ఒక వ్యక్తి చంపబడ్డానికి కారణం పాపం అని గుర్తుపెట్టుకోవాలి. హేబెల్ని కయ్యను చంపేస్తాడు, ఇది పాపం అని గుర్తుపెట్టుకోవాలి. గర్వము ఈ లోకంలో వచ్చేసి ఇష్టానుసారమైన పాపాలు ఈ లోకంలో దూరిపోయాయి. పాపం లోపల దూరిపోవడం మనుషులకి ఆ పాపం ఏం చేస్తుంటే ఇష్టానుసారమైన పాప పనులన్నీ చేయడం ప్రారంభించింది. ఇది దేవుడు కారణం కాదు అనుకుంటాం. అయ్యో ఇంత బాగా వెళ్తే ఆ వ్యక్తి ఎందుకు నా పైన అలా పడిపోతున్నాడు. ఈ లోకం పాపంతో నిండిపోయిందని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంత మంచి చేయాలనుకున్నా నీ ఎదుటున్న చెడ్డోడు నీకు ఏదో విధంగా చెడ్డ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నీ జీవితం నాశనం చేయడానికి ఎలాగైనా నువ్వు పైకి రాకుండా పెట్టాలని చెప్పి చూస్తాడు. గుర్తుపెట్టుకో, నీ దేవుడు రాజులను సైతం కంట్రోల్ చేసిన దేవుడు, ఎవరినైనా కంట్రోల్ చేయగల సామర్థ్యం కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు అయ్యా. నిరాశ పడిపోయిన వ్యక్తులైన మా జీవితాల్లో నిరీక్షణ ఇచ్చిన బలమైన వ్యక్తులు, ఇటువంటి ఇబ్బంది కలిగిన సందర్భాలున్నా నీ మమ్మల్ని విడిచిపెట్టవు, నీ మమ్మల్ని విడిచిపెట్టి మా జీవిత విషయాలన్నీ కూడా నీ చేతిలో పెడుతున్నావు. నేను కృంగిపోయిన ప్రతి విషయాన్ని కూడా నీ చేతిలో పెడుతున్నావు. నీకు స్తోత్రం. నీవు మమ్మల్ని ఎత్తే పైకి నీకు వందనాలు. నువ్వు తలగా ఉంచుతానని చెప్పిన మాట మా చేతులు నెరవేర్చినందుకు నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలైన మేమందరూ కూడా విశ్వాసపు లోపం తీర్చబడి మరింత బలం కలిగిన వ్యక్తులుగా ఉండి అనేకులకు నీ గురించి తెలియజేయనట్లుగా మమ్మల్ని పురుగొల్పమని అడుగుతున్నావు. నీకు స్తోత్రం. నా తండ్రి, నీ మాట మాకు సెలవు ఇచ్చావు ఈ ఉదయాన్న, నీ మాటతో ఆదరించావు ఈ ఉదయాన్న, నీతో గడపమన్నావు, నీతో గడిపితే మొత్తం అంతటిని తీరుస్తా అని చెప్తున్నావు. నీకు వందనాలు. అటు గొప్ప సమస్య నుంచి సందర్భాల నుంచి మమ్మల్ని తప్పించి నీతో కలిపి బిడ్డలైన మా అందరూ కూడా నీవు సాయం ఇచ్చి బలం ఇచ్చి నడిపించగల సముద్రం కనుక నీకు మాత్రం మహిమ తెలియజేస్తూ సర్వ యుగముల వరకు మహిమ ఘనత ప్రభావం నీకొక్కరికే చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.